హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ. ఈరోజు మన రెసిపీ షాజహానీ పులావ్ అండి. పెసరలతో చేసే ఈ షాజహానీ పులావ్ ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. వీడియో అందరూ చూస్తున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ లైక్స్ కొట్టట్లేదండి. దయచేసి లైక్ కొట్టవలసిందిగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ షాజహానీ పులావ్ కోసం నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఒక చిన్న బౌల్తో పెసరలను తీసుకున్నాను, పచ్చి పెసరలని. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. బియ్యము తర్వాత పెసరలు నేను ఒకే బౌల్లో నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం ఎడికిన తర్వాత దీనిలో బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు, అలాగే యాలకులు, దాల్చిన చెక్క, జీడిపప్పు వేస్తున్నానండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అలాగే కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేస్తున్నానండి. ఇవి ఒకసారి ఇలాగ ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో కొంచెం మిరియాల పొడి వేసానండి. ఒకసారి మిరియాల పొడి వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న పెసర్లు తర్వాత రైస్ ఉన్నాయి కదండి, అవి దీంట్లో తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న రైస్కి డబుల్ వాటర్ తీసుకుంటున్నానండి. ఇలా వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో టేస్ట్ తగినంత సాల్ట్ వేస్తున్నానండి. ఈ సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఇలాగా కలుపుతున్నాను. ఇప్పుడు దీనిలో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత చూడండి ఒకసారి కలర్ మారింది కాబట్టి కొంచెమే వేసుకోవాలి. ఇలా వేసి ఒకసారి కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వస్తే మనకి ఈ రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుంది, తక్కువ ప్రాసెస్తో చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి మన రెసిపీ రెడీ అయిపోయింది. రైస్ అయితే బాగా ఉడికిపోయిందండి. సో ఇంతేనండి షాజహానీ పులావ్, పెసర పులావ్ అండి. దీన్ని కర్రీతో కానీ ఇలా పెరుగుతో కానీ దేనితోనైనా తినొచ్చు. మీకు తెలిసిన బంధువులకి, ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.